ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమంగా ఆహ్వానిస్తున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని మీరు మొదటిసారి చూసేవారైతే దేవుడి కృప బట్టి ఇంతవరకు ఇంచుమించు సంవత్సరం వరకు ఈ కార్యక్రమాలు దేవుడు అనుదినం ఇస్తానికి సహాయం చేస్తున్నాడు. మరి మీ అందరికీ తెలిసినట్లు ఈ వారంలో దేవుడు ఏలూరు, భీమవరం, పాలకోల్, విజయవాడ, మరలా గుంటూరు వెళ్తానికి దేవుడు సహాయం చేశాడు. ఇంచుమించు అన్ని ప్రాంతములు 2 రోజుల్లో దేవుడు ప్రయాణం చేసి కొన్ని చోట్ల దేవుని వాక్యం ప్రకటిస్తానికి, కొంతమందికి ప్రార్థిస్తానికి దేవుడు అవకాశం కృపను చూపించాడు. సో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళానో నాకు తెలియదు, కానీ దేవుని కృప బట్టి బండిలో పెట్రోలు ఫుల్ ట్యాంక్ 2 సార్లు చేయాల్సి వచ్చింది. అంటే ఇంచుమించు 70 లీటర్ల పెట్రోలు అయిపోయే వరకు దేవుడు 2 రోజుల్లో తిరుగుతానికి సహాయం చేశాడు. అంత మాత్రం కాకుండా నాతో పాటు ప్రియమైన కొంతమంది సహోదరులు, వారు నాతో పాటు వస్తాం, వారు సహాయం చేస్తాం. సో డే అండ్ నైట్ ఇంచుమించు తిరుగుతానికి దేవుడు కృప చూపించాడు. అంత మాత్రం కాదు, మరొకసారి అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమంలో మీ మధ్యకి ఈ లైవ్గా దేవుని వాక్యం ప్రకటిస్తున్న దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మీ అందరి కోసం, చాలామంది కోసం ప్రార్థిస్తున్నాం. మీరు ఎంతోమంది మేలు పొందుతున్నారు, మీరు ఎంతోమంది ఫోన్ కాల్స్ ద్వారంగా మేలు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడిన దాన్ని బట్టి ఎంతో ఆనందిస్తున్నాం. ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు. ఒకళ్ళు ఫోన్ చేశారు, మా వ్యాపారం మొత్తము రోడ్డు పాలైపోయింది అని మీరు చేసినప్పుడు వారి కోసం ప్రార్థించినప్పుడు దేవుడు ఆశ్చర్యమైనగా వారిని దీవించారు. అలాగే అనేక మంది అనారోగ్యంలో ఉన్నవారు మీరు ప్రార్థన కోరుతున్నారు. ప్రార్థన కోరినప్పుడు ప్రార్థిస్తున్న వెంటనే మరలా మీరు ఫోన్ చేసి దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేస్తానంటున్నారు. కానీ గమనించండి, మీరు పరిచర్య ద్వారంగా దీవించబడుతున్నప్పుడు, పరిచర్య ద్వారంగా ఆశీర్వదించబడుతున్నప్పుడు ఆ పరిచర్యను మీరు పోషించాలి. ఏమంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, వాక్య ఉపదేశము పొందేవాడు వాక్య ఉపదేశం ద్వారంగా మంచి కార్యములు తనతో పంచుకోవాలని. సో వాక్యానుసారంగా మీరు మరలా మీరు సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేస్తున్నారు, అది మంచి పద్ధతి కాదండి. అంటే మీ సమస్యలు మేము తీరుస్తానికి ఇక్కడ లేము, కానీ ప్రార్థిస్తాం, ఖచ్చితంగా ఉచితంగా ప్రార్థిస్తాం. కానీ పరిచర్య ముందుకు వెళ్ళాలంటే మరి మీరు మేలు పొందుతున్నప్పుడు ఆ మేలు పంచుకోవాలనేది మనం గలితీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తున్నాం. మరంత మాత్రం కాదు, కొందరు ఒకరు అన్నారు, మేము ఇస్తున్నామండి దేవునికి, మా సంఘంలో ఇస్తున్నాం దశమ భాగాలు, మాకు తెలిసిన సేవకులకి ఇస్తున్నాం. మంచిది, ఇవ్వండి, మీ దశమ భాగాలు దేవునికి ఇవ్వండి. కానీ మనం ఒక హోటల్కి వెళ్ళి ఒక హోటల్లో టిఫిన్ తిని పక్క హోటల్లో డబ్బు కడతామండి. మనం ఎక్కడ మేలు పొందుతున్నామో అక్కడ మనము కడతాం. అలాగే పరిచర్యలో కూడా మీరు అనేక పరిచర్యలకు మీరు సహాయం చేయొచ్చేమో, మీరు పాలు పొందొచ్చేమో, తప్పేమీ లేదు. కానీ ఏ పరిచర్య మిమ్మల్ని ద్వారా మీరు మేలు పొందుతున్నారు అది గుర్తు చేసుకోవాలి. ఈ మాటలు ఒట్టి మేలు పొందిన వారికే. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది మీరు ప్రైజ్ రిపోర్ట్స్ పంపిస్తున్నారు, సాక్ష్యం చెప్పుకుంటామంటున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఖచ్చితంగా మీ చుట్టుపక్కల వారందరికీ సాక్ష్యం చెప్పండి. కానీ అదే సమయంలో మీకోసం విజ్ఞాపన చేసిన సేవకులకి, ఆ పరిచర్యలకి, అది ఏమైనా ఎవరైనా సరే, ఈ పరిచర్యను కాదు, వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న బాధ్యత మీ పట్ల ఉందనేది దేవుని ప్రేమతో చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక సేవకుడిగా అనేక మంది సేవకుల్ని కలుస్తున్నానండి, కానీ సంపూర్ణమైనగా సేవలో ఉన్నవారు చాలా కొద్దిమంది మాత్రమే. ఈరోజు పాస్టర్స్ అంటున్నారు వారు బిజినెస్ చేస్తున్నారు, పాస్టర్స్ అంటున్నారు జాబ్ చేస్తున్నారు, పాస్టర్స్ అంటున్నారు ఏమండి వారు వేరే పనుల్లో ఉంటున్నారు. సో అది ఎందుకు అలాంటి అవసరత వచ్చిందని ఆలోచించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు, సువార్త ద్వారంగా మేలు అనుభవించలేనప్పుడు, వారు అవసరతలు తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు, వారు మినిమం బేసిక్ థింగ్స్, వారు ఉద్యోగం వెళ్ళాల్సి వస్తుంది. అలాగా ఆ స్థితి అయితే భవిష్యత్తులో మనం ఇంకా సంపూర్ణమైన సేవకులు మనం చూడలేము అనే ఒక ఆలోచన నాకు కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో సేవ చేయాలంటే చాలామంది భయపడుతున్నారు, సేవ చేయాలంటే ఎంతో ఆందోళన చెందుతున్నారు. నిజంగా కష్టమే. ఒక సేవకుడు కుటుంబముగా ఎన్నో కష్టాలు సేవలో చూసాం. కానీ ఈ రోజుకి కూడా అదే కష్టాలు, నిజమైన సేవలో అభివృద్ధి ఉండదండి, లోకరీతైన అభివృద్ధి ఉండదు. అయినప్పటికీ
యూదులకి సహాయం వేరే దగ్గర నుంచి వచ్చును, కానీ మీరు గుర్తు చేసుకోవాలి, దేవుడు మిమ్మల్ని బలపరిచినప్పుడు, దేవుడు మిమ్మల్ని మీ శోధనల నుంచి బయటపడేసినప్పుడు, మీ పోరాటాల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు, మీరు చాలామంది అనుకుంటున్నారు మీరు ప్రార్థన చేస్తున్నా కోరుతున్నారు, ఏదో మీరు నోటికి 4 మాటలు మాట్లాడేసి మర్చిపోతున్నారు. లేదండి, ఖచ్చితంగా మీరు మీరు అడిగే ప్రతి ప్రార్థనకి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం, దేవుని సన్నిధిలో రోధిస్తున్నాం, మరలా మీరు జవాబు ఇవ్వాలని ఆశిస్తున్నాం. చాలాసార్లు మీరు మీ ప్రార్థన అవసరం చెప్తున్నప్పుడు మీ పాత ప్రార్థన అవసరం గురించి చాలాసార్లు నేనే అడుగుతున్నా, ఏమైంది మీరు చెప్పలేదు, మళ్ళీ అది ఎప్పుడో తీరిపోయింది కదండి అంటున్నారు. సో అలాంటి సమయంలో కొంచెం బాధ కలుగుతుంది, ఎందుకంటే మీరు మేలు పొందుకొని మౌనంగా ఉంటున్నారు. మేలు పొందుకొని దేవుని చేసిన మేలుని అవి మరలా పంచుకుంటానికి ఇష్టపడతలేదు. దావీదు మహారాజా అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకు. మీకు తెలుసా, మనం ఎంత డబ్బులు ఇచ్చినా, మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా, దేవుడు మనకి ఇచ్చే దీవెనలు కానీ ఆశీర్వాదాలు కానీ మనం దేంతో పోల్చలేం. ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా మనల్ని దీవిస్తున్నాడు. మరి ఈరోజు మీ అందరూ తెలిసినట్టు ఎఫెసీ గ్రంథం మనం ప్రవేశించాము. నిన్న కొరింథీ, గలతీలు ఇంచుమించు ప్యారలర్గా మీతో వాక్యమును ఉపదేశిస్తానికి, బైబిల్ స్టడీ చేస్తానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈరోజు ఎఫెసీ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. మరి దేవుని చిత్తమైతే త్వరలోనే, మీరు చాలామంది ఫోన్ చేస్తున్నారు, అన్న మా ఇంట్లో చీకటి ఉంది, లేకపోతే మా ఇంట్లో ఉన్న వారికి చీకటి పట్టింది, అనారోగ్యంగా ఉన్నారు, ఇలాగా మీ దగ్గర ప్రార్థన చేయించుకోవాలని మీరు చాలామంది అడుగుతున్నారు. దానికోసం మరి దేవుని చిత్తమైతే త్వరలోనే ఒక ప్రేయర్ లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్గా ఒక చిన్న స్థలములో స్టార్ట్ చేయాలని ఆశిస్తున్నాను. మరి నాకు దయ్యాలు వెళ్ళగొడతాం భయం లేదు, కానీ ఏమండి యేసు ప్రభుకి ఆ రోజు అడ్డుబండలు ఎవరు తెలుసా? పరిచయలే, ధర్మశాస్త్రం చదివేవారే. అసలు దయ్యములు ఆయన నామంని ఎరిగి వణికిని. సో దయ్యములు కానీ అనారోగ్యం స్వస్థపరుస్తే నాకు ఇష్టం లేదు, కానీ ఈ పరిచర్యలో దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఎలాంటి అపవాది ద్వారంగా నిందలు పొందకూడదు. పవిత్రముగా ఒక దేవుని సిద్ధాంతంలో పరిచర్య చేయాలి అనే ఆశతో చేస్తున్నాను. నేను ఎప్పుడు కంగారు పడనండి, ఏ విషయం కంగారు పడను. ఇంచుమించు ఈ హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి 10 నెలలు అయింది, కానీ ఇంతవరకు ఏ డిసిషన్ తీసుకోలేదు, నేను ఇది తీసుకోలేదు. కానీ ప్రార్థనాపూర్వకంగా ఇన్ని నెలలు ప్రార్థనతో కనిపెట్టి మరి ఈ ప్రేయర్ సెంటర్ అనేది మరి దేవుని చిత్తానుసారంగా మరి వచ్చే నెలల నుంచి చిత్తమైతే నాన్నగారి చేతుల ద్వారంగా దాన్ని ఇనాగ్రేట్ చేయాలని ఆశిస్తున్నాను. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి ప్రార్థన చేయొచ్చు. ఖచ్చితంగా 99% నేను ఉంటాను, నేనే మీకోసం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. అంత మాత్రం కాదు, నేను కానీ నా భార్య ఇద్దరం కలిసి మీకోసం విజ్ఞాపన చేయాలని ఆశిస్తున్నాం. సో అది ఓపెన్ టు ఎవ్రీబడి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు. మీరు దేవుని విడుదలను, స్వస్థతను పొందొచ్చు. మరి నాకు ఇచ్చిన పిలుపు, దేవుడిచ్చిన పిలుపు ఏంటంటే చెరలో ఉన్న వారిని విడిపిస్తాం. ఈరోజు ఎంతోమంది అపవాది చేతుల్లో బంధించబడి ఉన్నారు. అపవాది చేతుల్లో వారు ఏమండి చాలామంది ఈరోజు ఫ్యాషన్ దయ్యాలు ఉన్నాయి. యేసునామంలో పోంటాయి, హల్లెలూయా అంటాయి. కానీ మీరు బాగా గమనిస్తే, బాగా తీరి దాని వారిని మనం చూసి ప్రార్థిస్తున్నప్పుడు ఆ వెలుగు దూత రూపంలో ఉన్న దురాత్మలు అనేకమైనవి ఉన్నాయనేది నేను గమనిస్తున్నానండి. అవి చాలాసార్లు, 1-2 సార్లు ప్రార్థించినప్పటికీ అవి ముండే ఆత్మలు. కానీ అలాంటి వారు కూడా దేవుడు ఈరోజు అనేక మందిని విడిపిస్తాం. వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి వ్యక్తిగతమైన బ్రతుకుల్లో వారు సంతోషంగా ఉండటం చూస్తున్నాం. మనం అనేక సార్లు ఒక వ్యక్తిని చూసి, లేకపోతే ఒక అనారోగ్యం చూసి, లేకపోతే ఒక పరిస్థితిని చూసి మనం ఆందోళన పొందుతుంటాం. కానీ ఆత్మానుసారమైన వాడు మనిషిని కానీ పరిస్థితులు చూసి ఆందోళన పడడు. ఎందుకంటే ఒక పరిస్థితి వెనకాల ఉన్న దురాత్మ శక్తులను మనం చూడగలుగుతాం. దేవుడిచ్చిన కృపను బట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, మనకి ఎవరికైనా సరే బ్లాక్ అండ్ వైట్లో దేవుని ఆత్మతో నింపబడిన సేవకులు కనబడతారు. కాబట్టి వారు ఆ వ్యక్తి మీద కోపపడతాం కానీ, ఆ వ్యక్తిగతంగా లేకపోతే ఒక పర్సనల్గా అయిపోతాం కానీ కాదు, కానీ ఆ వ్యక్తి వెనకాల ఉన్న దురాత్మ ఆ వ్యక్తిని ప్రేరేపిస్తుంది అనేది మనము
గమనించగలిగిన కృప దేవుడు ఇచ్చాడు. కాబట్టి అలాంటి వారి కోసం మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు ప్రార్థన అంటే చాలామంది ఏమంటారంటే ప్రార్థనే కదా అంటున్నారు. ప్రార్థన అనేది ఉన్న అన్నిట్లోనే విలువైనది. ప్రార్థించేవాడి జీవితము ఎంతో సమాధానంగా ఉంటుంది. ప్రార్థించేవాడి జీవితంలో ఆరోగ్యం ఉంటుంది. ప్రార్థించేవాడు బ్రతుకులో ఒక సరైన తీర్మానం చేయగలుగుతాడు. చూడండి, క్రైస్తవులకి రోజు వారు చర్చెస్కి వెళ్తున్నారు, యూట్యూబ్లో వాక్యాలు వింటున్నారు, పాటలు చూస్తున్నారు, లేకపోతే పాడుతున్నారు, లేకపోతే ప్రసంగాలు రాసుకుంటున్నారు. కానీ వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మొరపెట్టే విశ్వాసులు కానీ రక్షించబడిన వారు కానీ అందుకే వారు నామకార్థ క్రైస్తవులుగా మారిపోతారు. చల్లారిపోయిన లేకపోతే నిలువెచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాం అనేది మనం చరిత్రలో కూడా చూస్తున్నాం. సో ఈరోజు ఎఫెసీ గ్రంథం మనం ధ్యానిద్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతూ చూద్దాం. దయచేసి ఈ సమయంలో చివరి వరకు వినండి. ఏదో 5 నిమిషాలు చూసేసి వెళ్ళిపోవద్దు. దేవుని వాక్యములో మీరు గివ్ 100% టు గాడ్. దేవునికి 100% మీరు ఇవ్వండి. దేవుడు కూడా మీ జీవితం 100% దీవెనలు ఇస్తాడు. సరే ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నైనా. అల్పుడు నేను నన్ను నీ సులువు చాట మరుగుపరచు. నువ్వు బిడ్డలతో నువ్వు మాట్లాడు నాయనా. ఈ సమయం నువ్వు హెచ్చించబడు, నువ్వు మహిమను పొందయ్యా. ప్రతి అపవాద కార్యము లయపరుస్తున్నాం. ప్రతి చీకటి శక్తులు ప్రభావం లయపరుస్తున్నాం. తెరిచిన హృదయములు, తెరిచిన ఆలోచనలు, తెరిచిన మనసు మాకు దయచి నీ వాక్యం మీద ధ్యానించుచునుగా నన్ను నీ సులువు చాట మరుగుపరిచి నీ విలువైన అమూల్యమైన పొక్కిషముల కంటే విలువైన శ్రేష్టమైన నీ మాటలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈరోజు ఎఫెసీ గ్రంథం మొదటి అధ్యాయం చూద్దాం. బైబిల్లో ఎక్కడుందంటారా? ఏమండి, గళితీయులు రాసిన పత్రిక తర్వాత పుస్తకం అది ఎఫెసీ పుస్తకం. ఇది చాలా చిన్న పుస్తకమే, కానీ చాలా విలువైన పుస్తకం. దీంట్లో ఇంచుమించు 6 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఎఫెసీలో పౌలు రాసిన మాటలు కానీ ఎఫెసీ సంఘానికి పౌలు రాసిన అంశములు చూసినట్లయితే చాలా విలువైనవి. మరి రోమా సంఘంలో రాసిన ఉత్తరములు ఎలా ఉన్నాయంటే విశ్వాసులకి గురి కలిగి ఒక్కొక్కరు పర్టిక్యులర్గా రాసినట్టు మనం చూడగలుగుతున్నాం. రోమీలు రాసిన పత్రిక అవన్నీ, కొరింథీ పత్రిక అవనమని. కానీ ఎఫెసీ పత్రిక మాట్లాడేది చూసినప్పుడు ఇది సంఘానికి అవసరమైన ఒక ప్రసంగము లేకపోతే ఉత్తరం అని చెప్పచ్చు. సంఘం అన్నప్పుడు అది ఒక వ్యక్తికి, ఒక పాస్టర్ లేకపోతే ఒక సంఘ పెద్ద లేకపోతే ఒక విశ్వాసం కాదు. క్రీస్తు సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు వారి సంఘములకి వ్యత్యాసమైన పేర్లు ఉండొచ్చు, వ్యత్యాసమైన ఆచారములు ఉండొచ్చు, వ్యత్యాసమైన పద్ధతులు ఉండొచ్చు. కానీ క్రీస్తు సంఘములకి కావలసిన డాక్ట్రిన్ ఏమంటాం తెలుగులో మనము? సిద్ధాంతాలు. ఏమైతే ఒక పద్ధతి ఉంది దేనికైనా. పద్ధతి లేకుండా ఈరోజు పద్ధతులు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఎంగేజ్మెంట్లు చేసుకుంటున్నారు, పుట్టినరోజులు చేసుకుంటున్నారు, పద్ధతులు లేకుండా రక్షించబడుతున్నారు. పద్ధతి ఉంది. దేవుడు ఒక నియమం పెట్టాడు సంఘానికి. ఒక నియమం అనేది ఈరోజు చాలా ముఖ్యం. ప్రతి సంఘం, ముఖ్యంగా స్థాపించాలని ఆశించిన వారు కూడా సంఘాన్ని పెట్టాలి. ఒక నియమం లేదు. మీ సంఘాలు పెట్టినప్పుడు మీ సంఘ పునాది ఏంటి? దేని మీద మీ సంఘాన్ని కడుతున్నారు? దేవుడు చెప్పాడు కట్టేస్తాం అలా కాదు, ఒక నియమం ఉంది. సో ఆ నియమములు ఏంటి అనేది మనం చూద్దాం ఈరోజు. సో ఎఫెసీ రాసిన గ్రంథము మొదటి అధ్యాయము ఎఫెసీ రాసిన ఉత్తరము పత్రిక మొదటి అధ్యాయం 1 నుంచి కొన్ని వర్షాలు చదువుదాం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. చాలు. పౌలు గారు ఎఫెసీ ఉత్తరం రాస్తున్నప్పుడు ఈయన రోమాలో ఉన్న రోమా ప్రాంతంలో ఉన్న జైల్లో నుంచి చెరలో నుంచి ఉత్తరం రాశాడు. పౌలు కొలీషీల పత్రిక, ఎఫెసీ పత్రిక, ఈ 2 పత్రికలు రోమా ప్రాంతంలో చెరలో తనని బంధించినప్పుడు అక్కడి నుంచి ఉత్తరములు రాశాడు. అందుకే ఎఫెసీ కొలీషీలు రాసిన పత్రిక చాలా వరకు కొంచెం సిమిలర్గా ఉంటాయి మనకి. కానీ ఎఫెసీలో ఈయన అంటున్నాడు, పౌలు గారు అంటున్నాడు అపోస్తలుడైన క్రీస్తు యేసు అంటున్నాడు. ఇక్కడ ఎక్కువగా ఆయన గురించి చెప్పుకుంటలేదు, కొరింథీలో చెప్పినట్లు లేకపోతే
రోమా పత్రికలు చెప్పినట్లు కాకుండా ఈ ఇంట్రడక్షన్ చాలా సింపుల్గా, చాలా షార్ట్గా, చాలా స్వీట్గా ఏమంటే అపోస్తులైన యేసుక్రీస్తుని అని చెబుతూ కృప సమాధానం మన తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి పౌలు ఎక్కువగా వాడిన పదములు ఏంటంటే కృప సమాధానం. మీ అందరు చెప్పాను కదా, గ్రీక్ భాషలో ఎదుటి వ్యక్తిని చూసిన కృప అంటారు, హలో అంటాం మనం, వందనం నమస్కారం అండి అంటాం. అలాగా కృప అనేది గ్రీక్ భాషలో వారు పలకరించే పదం. యూదులు పలకరించే పదం ఏంటంటే షాలోమ్ అంటారు. కానీ కృప అయినా షాలోమ్ అయినా రెండు ఒకటే. పౌలు యూదుడు, కానీ బైబిల్లో తన ఉత్తరములు ఇంచుమించు 100 సార్లు పైన కృప అనే పదం వాడాడు, షాలోమ్ అనే పదం వాడలే. ఎందుకంటే ఆ రోజు శిష్యులు కానీ విశ్వాసులు కానీ ఆది సంఘం వారు సున్నతి చేయబడి మొదటగా వారు యూదుడిగా మారి దాని తర్వాత క్రైస్తుడు అవ్వాలి అనే సిద్ధాంతాన్ని బోధించేవారు. కానీ పౌలు అలాగ కాదు, యేసుక్రీస్తులో మనం నూతన సృష్టి, క్రియల వలన కాదు కానీ ఇది విశ్వాసము ద్వారా నీకు రక్షణ పొందుతా అనే మాటను పౌలు ఎఫెసీ బైబిల్లో మనము కృప అనే పదంని తను యూజ్ చేస్తాం, మనం చూడగలుగుతాం. ఎక్కువగా కృప గురించి బోధిస్తాం, కృపను ప్రకటిస్తాం. చాలామంది ఈరోజు కృప ప్రీచర్స్ ఎంతోమంది ఉన్నారు. కృప ప్రీచర్స్ అంటారు, వాళ్ళు చాలా బాధ కలుగుతుందేమో ఈ మాటలంటే. కృప అంటే నీ పాపములు చేయబోయే పాపాలన్నీ క్షమిస్తాం కాదు. కృప అంటే పాపము చేయకుండా ఉండే శక్తి, సమాధానకర్త యేసు నీలో ఉన్నప్పుడు నువ్వు కృపను పొందుతావు. ఆ కృప ద్వారంగా పాపం నుంచి జయము పొందుతావు. సో ఇలాగ మనం పౌలు ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు. సరే 3వ వచనం చదువుదామండి, దయచేసి చూడండి ఒకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించి. ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవునికి స్తుతులు, ప్రైజ్ బీ టు ద గాడ్, ప్రైజ్ బీ టు ద గాడ్ అండ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ బీ టు ద గాడ్, దేవుని స్తుతులు, దేవుని స్తుతితో తాను తన ఉత్తరములు రాస్తున్నాడు. స్తుతి అంటే చాలామంది చాపర్లు కొట్టేస్తాం, లేకపోతే ఏదో ఒక పాట ఎత్తుకుని పాడేస్తాం, లేకపోతే డ్రమ్ము కొట్టేస్తాం, లేకపోతే కోతి ఎగురినట్టు ఎగురుతాం కాదు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఈరోజు అలా అంత చీప్ అయిపోయింది. స్తుతి అనేది ఏంటంటే నువ్వు దేవునితో మిళితమయ్యి దేవునిలో నువ్వు అంటే ప్రేమతో నువ్వు దేవునిని ఆరాధిస్తాం. వర్షిపింగ్ గాడ్ విత్ లవ్ అండ్ హోలీనెస్. ఏమండి, నీ హృదయంలో భావం పెట్టుకొని నీ హృదయంలో దేవుని పట్ల ప్రేమ లేకుండా నువ్వు స్తుతిస్తాం వల్ల ప్రయోజనం లేదు. సో ఈరోజు ఎంత చీప్ అయిపోయిందంటే అండి క్రైస్తవ లోకం, స్తుతి అనే మాటకి ఒక డ్రమ్ పెట్టుకుంటారు, లేకపోతే ఒక కీబోర్డ్ పెట్టుకుంటారు, ఒక ఫ్లూట్ పెట్టుకుంటారు, పాటలు పాడుతున్నప్పుడు పాడుతుంటారు. కానీ దేవుడు మన నోటిని చూడడు కదా, దేవుడు మన నోట్లో నుంచి స్తుతిని ఆయన అంగీకరించడు కదా. అందుకే అంటున్నాడు కదా, యేసుప్రభు అన్నాడు, వారు నోటితో స్తుతిస్తున్నారు కానీ వారు హృదయములు దూరంగా ఉన్నాయి. మనం దేవుని స్తుతించినప్పుడు ఉండాలి. మొదటగా దేవుని ప్రేమతో మనం నింపబడి ఉండాలి. రెండోది దేవునిలో ఉన్న పవిత్రత. ఈ రెండు ఎలాగ వస్తాయి చెప్పండి? మారు మనసు పొందాలి. ఫస్ట్ ఈరోజు మారు మనసు లేని వారు రక్షించబడాలి, మారు మనసు పొందాలి. దాని తర్వాత బాప్తిజం తీసుకోవాలి. దాని తర్వాత నువ్వు దేవుని వాక్యముతో నీ హృదయం నింపుకోవాలి. ఆ వాక్యములో నుంచి వస్తున్న పరిశుద్ధత, ఆ వాక్యములో ఉన్న ప్రేమ, ఆ వాక్యము ద్వారంగా ఉన్నాను ఏమంటే నీ క్రియలు ద్వారా ప్రభువును స్తుతించాలి. అంతేగాని యేసుప్రభు నువ్వు గొప్పవాడివి, యేసుప్రభు నువ్వు మంచివాడివి, యేసుప్రభు నువ్వు పరిశుద్ధుడివి, అవి దయ్యాలు కూడా చెప్తాయి కదా. మహోన్నతమైన దేవుని కుమారుడా అంటేనే అయ్యే యేసుప్రభు పట్టుకుని తిట్టలేదే, యేసుప్రభు పట్టుకొని దయ్యములు అపాసించలేదు కదా. ఏమనింది? మహోన్నత. చూడండి, మనం స్తుతించవలసి వచ్చినప్పుడు మనకు ఉండాల్సిన 2 గుణగుణాలు, ఒకటి పవిత్రత, రెండోది ప్రేమ. అంటే పౌలు గారు అంటున్నారు, మనల్ని యేసులో మనల్ని ఆశీర్వదించాడు. నీకు పవిత్రత, ప్రేమతో నువ్వు ప్రభువును స్తుతించినప్పుడు ఆయన మనకి ఆత్మీయమైన విషయములు. చూడండి దయచేసి ఆ వచనం మరొకసారి చదువుదాం. 3వ వచనం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఇక్కడ చూసినట్లయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ఈరోజు చాలామంది అయ్యారండి మమ్మల్ని ఆశీర్వదించారా అని అడుగుతుంటారు. చాలామంది మీరు కాలు పట్టుకుంటున్నారు, దేవుని సేవకులు కాలు. దయచేసి అలాంటి తప్పు పనులు చేయొద్దు. దేవునికి సబ్స్టిట్యూట్ ఎవడు లేడండి, దేవుడే. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇంతవరకు నన్ను ఎవరు ఇలా అడగలేదండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందాలి. ఒక 100 మంది ప్రార్థనకు వచ్చారనుకోండి, 99 మంది ఏమంటారు తెలుసా? నాకు ఉద్యోగం కావాలన్నా, లోకరీత స్వస్థతలు కావాలి, ఆర్థికమైన ఇబ్బందులు తొలగించబడాలి, కుటుంబంలో సమస్యలు అంటుంటారు. కానీ ఒక్కరిద్దరు మేము ఆత్మీయంగా వర్ధిల్లాలి అని అడిగేవారు చాలా కొద్దిమంది మాత్రమే. కానీ రహస్యం ఏంటంటే, నువ్వు ఆత్మీయంగా వెదిగినప్పుడు, నువ్వు ఆత్మీయంగా ఆశీర్వదించబడినప్పుడు ఆటోమేటిక్గా నీ శరీరరీతిని కూడా ఆశ్రయించబడుతుంది. కానీ చాలామందికి అది తెలియదు. శరీరరీతే నువ్వు ఆశీర్వదించబడినప్పటికీ నీ ఆత్మానుసారంగా నువ్వు దేవుని గుణగుణాల్లో నువ్వు ఆశీర్వదించలేకపోయి ఉంటే అలాంటి వారు కృషించిపోతారు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనల్ని అన్నది అస్, ఇంగ్లీష్ అస్ ఏమండి, ఇక్కడ చాలా పౌలు గారు మనల్ని అన్నాడు. అస్ అన్నప్పుడు సంఘముని గురి చేసుకుని పెట్టాడు. యూదులను అనలేదు, లేకపోతే గ్రీకు వారిని అనలేదు, అన్ని జనులను అనలేదు. మనల్ని అన్నప్పుడు సర్వ సృష్టిని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ లాంగ్వేజ్, ట్రెడిషన్, కల్చర్, మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కరి క్రీస్తులో రక్షించబడినవాడు, మారు మనసు పొందినవాడు, దేవుని ప్రేమతో, దేవునిలో ఉన్న పరిశుద్ధతో నింపబడినవాడు, ఆయన ఆత్మీయానుసారమైన ఆశీర్వాదాలు. చూడండి, ఆత్మీయానుసారమైన ఆశీర్వాదాలు మనకు ఎలా కనబడతాయి, ఎలా మనం తెలుసుకుంటాం? శరీరసారమైన ఆశీర్వాదాలు మనకు కనబడతాయి మన నేత్రములతో. ఆత్మీయానుసారమైన ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మతో నింపబడిన వారికే కనబడతాయి. ఆత్మీయానుసారమైన ఆశీర్వాదాలు ఏంటి? మన ఫలములు, మన గుణము, మన స్వభావం. మనుషులలో హృదయములు ఈరోజు వాళ్ళ అలంకరణ, పైరూపమైన మాట తీరు, ఏమండి వారి వేషభాషణ, వారు ధరించుకునే వస్త్రములు, వస్తువులు అయినా మనం చూస్తుంటే మనం అనుకుంటాం వాళ్ళకి ఏమిరా బాగున్నారండి. కానీ దేవుడు అవి చూడడు కదా. ఆత్మీయానుసారమైన ఆశీర్వాదాలు మనము క్రీస్తులు పొందుకోవాలి. ఏంటది ఇంకో ఆత్మీయానుసారమైన ఆశీర్వాదములు? చూడండి, మనం అక్కడే ఉంది చూడండి. కొంచెం నెక్స్ట్ లైన్ చదవండి, 4వ అధ్యాయం 5వ చదవండి. ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఏంటి ఆత్మానుసారమైన ఆశీర్వాదాలు? ఆత్మానుసారమైన ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు ఈరోజు మనకి కుమారులుగా, కుమార్తెలుగా ఉండటానికి అవకాశం కలిగజేశాడు. ఈరోజు దేవుడి బిడ్డలు, అందరూ బిడ్డలు అవుతాం. ఏమంటే నీకు రోడ్లో ఉన్న పిల్లలంతా నీ పిల్లలు అవుతారా? లేకపోతే నువ్వు ఏదో అనాథ పిల్లల్ని తెచ్చుకొని నువ్వు అనాథ పిల్లల్ని తెచ్చుకొని పెంచుకున్న మాత్రం వాడు నీ పిల్లడైపోతాడా? చెప్పండి. నీ కడుపుని పెట్టుకుని నీ రక్తమని, నీ మాంసం పంచుకుని పుట్టినవాడే నీ బిడ్డలు అవుతాడు. అలాగే మనము ఈరోజు ఆత్మానుసారమైన ఆశీర్వాదాలు మనం ఎలాగ పొందుకున్నామంటే, అది యేసులో ఎలా పొందుకున్నామంటే, యేసు ప్రభు యాగము ద్వారంగా, ఆయన రక్తము ద్వారంగా, ఆయన ప్రాయశ్చిత బలి ద్వారంగా మనం విమోచించబడ్డాం. ఆ విమోచన ద్వారంగా యేసు ప్రభు మరణము, విమోచన, పునరుద్ధానము ద్వారంగా ఈరోజు నేను మనిద్దరం ఏమండి మనము దేవుని బిడ్డలమవుతాం. నువ్వు ఎవరైనా పర్వాలేదు, నువ్వు ఒక చదువుకున్నవాడివి, చదువు లేనివాడివా, ఆస్తి ఉందా, ఆస్తి లేదా, జ్ఞానం ఉందా, జ్ఞానము లేదా, సామాన్యమైన వాడవా, గనుడువా, అవి అవసరం లేదు.
నువ్వు ఎవరివైనా సరే నువ్వు రక్షించబడి బాప్తిజం తీసుకుని ప్రభువుతో పాటు నువ్వు ఆయన ప్రేమతో నిండి ఉన్నప్పుడు నువ్వు ఆయన కుమారుడు కుమార్తె. ఆత్మ్యానుసారమైన ఆశీర్వాదాలు ఈరోజు మనుషులు ఆశిస్తలేదు, వాంఛిస్తలేదు. ఆత్మానుసారమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నవాడు ఏమంటే అక్కడ 2 మాటలు ఉన్నాయి. ఏంటంటే మనం చూడగలుగుతున్నాం, 4వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన ఎదుట పరిశుద్ధంగాను యథార్థముగాను. ఏమంటే మనందరూ తెలుసు మన పరిశుద్ధులం కామని. మనం ఎన్నిసార్లు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాం, ఎన్నిసార్లు దేవునికి విరోధంగా మనం ప్రవర్తిస్తున్నాం, ఇన్ని దేవుని మనం బాధ పెడుతున్నాం. కానీ తండ్రి అయిన దేవుడు మనం రక్షించబడి బాప్తిజం పొందినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధత కాదని చూసేది, మనలో ఉన్న యథార్థత కాదని చూసేది, పాడైపోయిన మనస్తత్వం కాదని చూసేది, క్రీస్తు యేసులో ఉన్న పరిశుద్ధత. క్రీస్తు యేసులో ఆయనలో ఏ నేరము వారైతే చూపించలేకపోయారు అంది బైబిల్. యేసు ప్రభు ఎన్నడూ ఎప్పుడు అబద్ధం ఆడలేదు, మోసం చేయలేదు. ఆయన పవిత్రుడు. కానీ ఎప్పుడైతే మనం ఆత్మీయానుసారమైన ఆశీర్వాదాలు యేసులో మనం పొందుకుంటున్నామో, యేసే నీలో ఉంటున్నప్పుడు, యేసు ప్రభు నీ హృదయంలో జీవిస్తున్నప్పుడు ఆయనలో ఉన్న ఆ పవిత్రత, ఆయనలో ఉన్న ఆ యథార్థమైన మనస్సు నీలో ఉంటుందనేది తండ్రి అయిన దేవుని చూసినప్పుడు అది చూస్తాడు. ఎంత గొప్ప భాగ్యం అంటే ఇది, ఎంత గొప్ప భాగ్యం. ఇది మనకి ఏదో మనం సంపాదించుకుంది కాదు. మనం అయోగ్యులమే, నరకానికి తీర్మానం చేయబడిన వారిని, పాతాళలోకానికి తోసివేయబడటానికి సిద్ధపడిన వారిని. కానీ విమోచన లేని మనల్ని విమోచిస్తాం మాత్రమే కాదు, కానీ మనల్ని యథార్థపరులుగా చేశారు. అందుకే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు మనం విడిచిపెట్టిన జీవితం, ఒకప్పుడు మనం జీవించిన బ్రతుకు, ఒకప్పుడు మనం నడిచిన మార్గముని మరలా మనం క్రీస్తుని కలిగి జీవిస్తే అది చాలా భయంకరం. ఆత్మీయానుసారమైన ఆశీర్వాదాలు అంటే క్రీస్తు యేసులో ఉన్న నీలో ఆయనలో ఉన్న పవిత్రత, ఆయనలో ఉన్న యథార్థమైన మనస్సు, జీవితం, నీకు దాంట్లో నువ్వు అది కలిగి ఉన్నావు అనేది పౌలు ఎఫెసీ రాసిన సంఘాన్ని చెప్తున్నాడు. అదే చెప్తూ దేవుని కృప వలన మనం ఇవన్నీ పొందుకున్నామని చెప్తున్నాడు. దాని తర్వాత కొంచెం 8వ వచనం చదవండి దయచేసి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పము బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. తండ్రి అయిన దేవుడు. ఈరోజు చాలామంది అంటున్నారు యేసు ప్రభు ఒక ప్రవక్త కాదండి, యేసు ప్రభు ఒక సువార్త ప్రకటించిన వాడు కాదా, యేసు ప్రభు మానవ రూపంలో వచ్చినవాడు. యేసు ప్రభు ఏంటండి? లేదు. యేసు ద్వారా నీకు సమస్తం అంటే ఏంటి? క్షమాపణ, విడుదల, రక్షణ, నూతన జీవితము, నూతన మార్గము, పరలోకము, సమాధానము, ఉల్లాసము అన్నీ యేసులో పెట్టబడింది. ఒకసారి ఒక మిక్కిలి కోటీశ్వరుడు, ఆ తండ్రికి ఏకైక కుమారుడు. ఆ కుమారుడు ఎప్పుడు తనకు ఆశ ఏంటంటే తన దేశం కోసం తను పోరాడాలి, ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని ఆశ. తన తండ్రి ఎన్నోసార్లు చెప్పాడు, ఎందుకయ్యా నువ్వు వెళ్తాం? లేదు నాన్న, నా దేశం కోసం నేను పోరాడాలి, దానికి దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, నాకు మంచి జీవితం ఉంది, బాగా చదువుకున్నాక నేను ఆర్మీకి వెళ్ళాలి. సో చివరికి అలాగ ఆర్మీలోకి వెళ్ళాడు. ఆర్మీలోకి వెళ్ళాక ఆ యుద్ధంలో తను చనిపోయాడు. దాని తర్వాత తన ఏకైన కుమారుని పోగొట్టుకున్న తండ్రికి ఇంకెవరు లేరు వారసులు. ఆయన చాలా ధనవంతుడు, అనేక విలువైన వస్తువులు తన ఇంట్లో ఉన్నాయి, ఖరీదైన కోట్లు ఖరీదైన వజ్రములు, వెండి, బంగారము, అలంకరణలు, ఇల్లులు, స్థలాలు అన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఉండాక ఆ ప్రభుత్వము వారు లేకపోతే ఆ ఇన్ఛార్జ్ వారు ఇవన్నీ ఆక్షన్ వేస్తున్నాం, ఇలాగ లోకంలో ఉన్న మీ కోటీశ్వర్లందరూ రండి,
మీరు వచ్చి మీకు ఏం కావాలో మీరు ఆక్షన్ వేసినప్పుడు మీరు తీసుకోవచ్చు అని పిలిచినప్పుడు ఆ రోజు ఎంతోమంది గనులు గొప్పవారు అందరూ వచ్చారు. కానీ ఆ ఆక్షన్ వేసినప్పుడు ఒక రూల్ ఏంటంటే మొదటగా ఒక ఫోటో ఫస్ట్ ఆక్షన్ వేయాలి. ఆ ఫోటో మొదటగా అమ్ముకోవాలి అన్నప్పుడు సరే అన్నారు, ఫోటోయే కదా అని. ఆ ఫోటో ఎవరిని చూస్తే ఆ తండ్రికి ఉన్న ఏకైక కుమారుడు తన ఇష్టమైన ఆ ఫోటోని తను మొదట పెట్టుకున్నాడు. అది చూస్తానికి ఒక పాతదైపోయింది, పాడైపోయింది, అది ఒక విలువ లేని దానిగా ఉంది. సో చాలా అక్కడ ఉన్న ఆక్షన్ వేసేవారు ఏమంటామండి మనం తెలుగులో? ఆక్షన్ వేసేవాళ్ళని వేలపాట అంటారా? వేలపాట వేసేవారినప్పుడు ఆ ఫోటో పెట్టి ఈ ఫోటో ₹1,00,000 ఎవరన్నా ఉన్నారా తీసుకుంటాను, ఎవరు లేరు. సరే 1,00,000 లేదు, 50,000 ఎవరన్నా ఉన్నారా, ఎవరు లేరు. సరే ₹1,000 ఎవరన్నా ఉన్నారా, ఎవరు లేరు. ఎవరు ఇష్టపడతలేదు, అటు తీసుకోవడానికి ఇష్టపడతలేదు, ఎవరు ఇష్టపడతలేదు. చివరికి ₹10 ఎవరైనా తీసుకుంటారా అంటే ఆ ఇంట్లో చాలా సంవత్సరములుగా ఒక తాతగారు తన తండ్రికి ఆ బిడ్డలకి పరిచయం చేశాడు. తను ఒక సామాన్యమైన వాడు, అప్పుడప్పుడు వచ్చి ఆ తోటలో పనిచేస్తూ వెళ్ళేవాడు, సామాన్యమైన వాడు. అతను వచ్చి ఎవరు తీసుకోకపోతే అయ్యా నేను తీసుకుంటాను, మీరు నాకు ఇది ఇస్తారా? ఇస్తానయ్యా, మరి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? పాపం తన జోబులన్నీ చెతుక్కుంటే తను కట్టాల్సిన డబ్బులు కూడా లేవు, ఎంతో చిన్న కొన్ని కాయిన్స్ ఉన్నాయి అంతే. అడి పెట్టి నా దగ్గర ఇవే ఉన్నాయ్యా, నేను తీసుకుంటాను బాబు ఫోటో, నా బాబు ఎంతో ప్రేమగా పలకరిస్తాడు, నాకు చాలా ఇష్టమైన అని ఆ తాతగారు ఆ కుమారుడు ఫోటో తీసుకున్నాడంట. తీసుకున్నాక ఆ ఫోటో తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా మిగిలిన వజ్రములు వెండి అన్నీ పెట్టబడిన విలువైనవి పెట్టబడి చెప్పండి నెక్స్ట్ ఆక్షన్ ఏంటి అని వారు ఎదురు చూస్తున్నప్పుడు ఆ వేలపాట వేసానని చెప్పాడు, మీరు అందరూ వెళ్ళిపోవచ్చు, ఆక్షన్ అయిపోయిందని. ఏంటది? ఈ ఫోటో ఎవరు తీసుకుంటారో ఈ కుమారుడు ఫోటో వారికే సమస్తం ఇవ్వాలని తన తండ్రి వీళ్ళు రాసి పెట్టాడు. ఏమండి అలాగా యేసులో సమస్తం అనుకుంది. యేసుప్రభులో ఏముంది? చాలామంది అంటారు ఏముందండి యేసుప్రభులో? దిగంబరుడుగా గాయాలతో ఆ సిలువులో దిక్కుమాలనుడుగా ఉంటారు. ఏంటండి అసలు ఒక కళ లేదండి అని నాకు ఆయన అన్నాడు. మా దేవుళ్ళు ఎంత బాగుంటారండి. ఏంటండి మీ దేవుడు ముళ్ళ కిరీటం పెట్టుకున్నారు, మా దేవుళ్ళు బంగారు కిరీటం పెట్టుకుంటారు, చేతుల్లో ఎన్ని వజ్రములు ఉంటాయి, ఎన్ని ఖరీదైన అంగీలు ఉంటాయి. కానీ తండ్రి అయిన దేవుడు స్వరూపమైనను సొగసైనను లేని ప్రభువులో సమస్తం పెట్టాడు. ఆకర్షణ లేదు, ప్రభువులో ఆకర్షణ లేదు. ఆకర్షణ లేనప్పటికీ ఆయన ద్వారంగా మనకి రక్షణ విమోచన ఉంది. అందుకే పౌలు ఈ మాటలు అంటున్నాడు, క్రీస్తు యేసు, నీకు యేసును కలిగి ఉంటే నువ్వు సమస్తం కలిగి ఉన్నట్టే. యేసు నీలో లేకపోతే నువ్వు ఎన్ని సంపదలు, ఎంత చదువు, ఎంత ఆస్తి, ఎంత పేరు ప్రఖ్యాతులు, ఎంత హోదా నువ్వు కలిగి ఉన్నప్పటికీ నువ్వు మట్టితోనే కలుస్తావు. కానీ ఆ మట్టితో పాటు నీ ఆత్మ నిత్యమైన నరకముకే కానీ నిన్ను విమోచించేవాడు ఎవడు లేడు. ఈరోజు మన పిల్లల్ని చదువురా అంటుంటారు. ఎగ్జామ్స్ వస్తున్నాయండి, టీవీ ఆఫ్ చేస్తామండి, మా పిల్లలు 10th పాస్ అయ్యేవాళ్ళండి, ప్రార్థన చేయండి. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళా, అయ్యా నువ్వు బాప్తిజం తీసుకోవాలి, నువ్వు రక్షించబడాలి, దేవుడు నమ్ముకోవాలంటే వాళ్ళ అమ్మని, అయ్యా మీ పాస్టర్ గారు మీరు వాళ్ళ బలవంతం చేయొద్దండి. నాకు కొంచెం బాధ వేసింది. ఏమ్మా 10th చదువు అంటూ ఆవిడ బలవంతం చేస్తలేదా? టీవీ చూడొద్దు అంటున్నావు, బలవంతం చేస్తలేదా? ఐఐటి రావాలని నువ్వు పట్టుకుని వాడిని రుద్దేస్తాను, అటు బలవంతం చేస్తలేదా? చూసారా, ఏది ముఖ్యమైనది? ఐఐటి ముఖ్యమా? అమెరికాకు వెళ్తాం ముఖ్యమా? సంపదలు ఆస్తులు సంపాదించుకుంటూ ముఖ్యమా? నీ కోట్ల ఆస్తులు ఉండొచ్చేమో, కానీ నీ ఆత్మ రక్షించకపోతే ఆ కుమారుడి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? చూసారు తల్లిదండ్రులు చూడండి, బలవంతం కాదండి. నువ్వు ఎలాగో ముఖ్యత్వం, చదువు అనేది ఎంత ముఖ్యత్వం చెప్తున్నావో, దేవుని వాక్యముని చదివి జీవిస్తాము దానికంటే ముఖ్యత్వం అనేది ప్రకటించాలి. నీ బిడ్డలు నడిపించాలి.
నీ కుమారుడు ఇంటికి వచ్చి సిగరెట్ తాగుతూ ఊరుకుంటావు నువ్వు? నీ కుమారుడు ఏమండి గంజాయి కొడితే ఊరుకుంటావా? ఊరుకో. అలాంటప్పుడు రక్షణ పొందకపోతే ఎందుకు ఊరుకుంటున్నావు? మారు మనసు పొందకపోతే ఎందుకు ఊరుకుంటున్నావు? యవనమైన బిడ్డలు దేవుని మందిరానికి వెళ్ళాల్సిన మానేసి సినిమాలకు వెళ్తుంటే ఎందుకు ఊరుకుంటున్నావు? ఫ్రెండ్స్ని తిరుగుతున్నప్పుడు నిలదీసి అడగవే? అడగరు. ఏమని? తప్పిపోయాక, పడైపోయాక, చనిపోయాక పాస్టర్ గారండి దేవుడు ఉంటే ఎందుకు ఇలా చేయాలి అని నిలదీసి అడుగుతారు. ఏం చేస్తాం మీరు మమ్మల్ని అడిగితే? ఇలా జరిగిందండి అడుగుతున్నారు మనుషులు. ఎందుకండి మా యవన బిడ్డలు చచ్చిపోవాలి? ఎందుకు చచ్చిపోవాలి? దేవునికి లోబడిన వాడు చావడు కదా. బైబిల్లో ఉంది, అధికముగా దుష్కార్యం చేయవద్దు, నీ కాలము రాకముందు నువ్వు ఎలా మరణిస్తావు. పౌలు ఈ మాటలు చెప్తూ ఇంకా కొంచెం చదువుకుందామండి. 11వ వచనం చదవండి దయచేసి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పము బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యంగా ఏర్పరచెను. చూడండి, ఒకటి మీరు మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకములు పుట్టేది ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. నువ్వు కానీ నేను మనము ఇట్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్. దేవుడు ఈ భూమికి, నేను ఎప్పుడు చెప్తానండి, చాలామంది చెప్తుంటారు, మనం బిల్డింగ్ వెళ్ళినప్పుడు చాలామంది అంటారు, అవి పాస్టర్ గారు రండి మీరు 2 ఇటుకలు పెట్టండి, కొంతమంది 2 పెట్టమంటారు, కొంతమంది 7 పెట్టమంటారు, కొంతమంది 10 పెట్టమంటారు, మళ్ళీ కొబ్బరి నూనె తీసి రాయండి అంటుంటారు కదా. మంచిదే, ప్రార్థన చేయించుకోండి. పునాది రాయి వేసినప్పుడు మన ఇంటికి ప్రార్థన చేయించుకుంటాం. అలాగే భూమికి పునాది రాయి వేసినప్పుడు అంట ప్రభువు మనల్ని కోరుకున్నాడండి. ఈరోజు చాలామంది అది అర్థం చేసుకుంటలేవు. నువ్వు ఈ లోకంలో జన్మిస్తాం, మనం ఈ లోకంలో దేవుని విడలమైన మనము జన్మిస్తాం అనేది ఇది ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్. నువ్వు యేసు ప్రభువుని అంగీకరిస్తాం, యేసులో నిలిచుంటాం, ఈ వాక్యం వింటాము, నువ్వు దేవుని యేసులోని గొప్పతనం మాధుర్యం రుచి చూస్తాం. దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్. ఇది దేవుడు ఎప్పుడు కొన్ని వేల లక్షల సంవత్సరాల ముందే ఈ భూమిని సిద్ధపరుస్తున్నప్పుడే ఆయన మన గురించి ఆలోచించాడు. ఇంత విశాలమైన ఆలోచన. ఈరోజు మనం చాలాసార్లు ఆందోళన పడిపోతుంటాం. అరే మన జీవితం ఇది అయిపోయింది, నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది, నాకు చేతిలో డబ్బులు లేవు, లేకపోతే నా భవిష్యత్తు ఏంటి, నాకు అది అర్థం కావట్లేదు, ఇది అర్థం కావట్లేదు, ఒక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలామంది. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ రాయి పెట్టినప్పుడే ఈ దేవుడు ఈ భూమికి పునాది రాయి పెట్టినప్పుడే ఆయన అంతా మన కోసం సిద్ధపరిచాడు. ఎంత ప్లాంట్ అండి ప్రభు, ఎంత చక్కగా మనము ఆయన ఉద్దేశంలో మనం నిలిచలేము. కాబట్టి మన సొంత ఇష్టములు చేసుకొని, మన సొంత కార్యముల ద్వారా, మన సొంత చిత్తము చేసుకున్న వలన మన జీవితం అన్నీ ఆలస్యం అయిపోతున్నాయి. దేవుని చిత్తమే నెరవేరుతుందండి. దేవుని బిడ్డలకి, రక్షించబడి బాప్తిజం తీసుకున్న వారికి దేవుని చిత్తమే, కానీ ఆలస్యం అవుతుంది. ఎందుకంటే నీ సొంత చిత్తము వలన దేవుని చిత్తం ఆలస్యం అవుతుంది, కానీ దేవుని చిత్తము నిశ్చయంగా నెరవేరుతుంది. దానికి పెద్ద ఎగ్జాంపుల్ నేనే. ఏమండి దేవుని చిత్తం చాలాసార్లు అంటారు, చాలా ఎలాగండి దేవుని చిత్తం తెలుసుకోవాలి, దేవుని చిత్తంలో ఎలా ఉండాలండి ఒకటే అంటున్నాను. వాడికి నిన్ను ఫస్ట్ నువ్వు సమర్పించుకో, రెండవది దేవుని వాక్యముతో నింపుకో, మూడవది దేవుని సన్నిధిలో కనిపెట్టు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రశ్న వేస్తుంటారు చాలామంది, చాలాసార్లు యూత్ మీటింగుల్లో అక్కడక్కడ మీటింగ్స్ అడుగుతుంటారు. అప్పుడే అర్థమవుతుంది ఈ అబ్బాయి ఎవడో అమ్మాయిని ప్రేమించాడు, లేకపోతే అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది. అంటే ఏంటంటే వీళ్ళకి నాన్న ఒకళ్ళు చూపిస్తున్నారు, పాస్టర్ గారు ఒకళ్ళు చెప్తున్నారు, నాకు ఒకళ్ళు ఇష్టం. ఇప్పుడు దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలి? ఇక్కడ చూసినట్లయితే దేవుని చిత్తానుసారంగా సమస్తము ఆయన మన కోసము సిద్ధపరిచాడు అని చెప్తూ 12వ వచనం చదవండి దయచేసి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యంగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చెప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను, సత్యవాక్యం, ద మెసేజ్ ఆఫ్ ట్రూత్,
ఈరోజు దయచేసి ఈ మాట అబద్ధం చేసుకోవద్దని చెప్పాల్సింది. ప్రతి ఒక్క బోధకుడు మాట్లాడే సత్యవాక్యం కాదండి. ద మెసేజ్ ఆఫ్ ట్రూత్. ఎందుకు చెప్పమంటారా? ఈరోజు ప్రతి వాక్యము, కొంతమంది పరిశుద్ధాత్మ అంటారు, కొంతమంది యేసుప్రభు అంటారు, కొంతమంది ఏమండి యెహోవా దేవుడు అంటారు, కొంతమంది ఆశ్చర్యమైన కార్యం, కొంతమంది ఏది నోటుకు వస్తే అది వాళ్ళతో కృప అంటారు, కొంతమంది పాపం అంటారు. చూడండి, వాక్యము బ్యాలెన్స్డ్గా చెప్పాలి. సత్యం మాట, ద మెసేజ్ ఆఫ్ ట్రూత్. ఇంకేముంది ఇంగ్లీష్లో? తెలుగులో ఏముంది చూడండి? సత్యవాక్యం. ఇంగ్లీష్ ద మెసేజ్ ఆఫ్ ట్రూత్. సత్యవాక్యం, ద మెసేజ్ ఆఫ్ ట్రూత్. ప్రతి క్రైస్తవుడు మొదటగా తన జీవితంలో యేసుప్రభుని తెలుసుకున్నాక తన బైబిల్ చదవాలని. చాలామంది అంటారు బైబిల్ చదివితే అర్థం కావట్లేదండి. మరలా చదవండి, అర్థమయ్యే వరకు చదవండి. ఏమంటే చాలాసార్లు పిల్లలు అర్థం కాదు, వాళ్ళకి ఏం చేస్తారు, ముట్టుగా ఒకటి చదువురా మళ్ళీ చెప్పారు. అలాగా అర్థమయ్యే వరకు చదవాలి దేవుని వాక్యములో మనకి సొల్యూషన్ విల్ కమ్ ఫ్రమ్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్. నీ ప్రశ్నలకి కానీ, నీ బలహీనతలకు కానీ, నీ హృదయంలో ఉన్న సందేహాలకు కానీ దేవుని వాక్యమే నీకు విమోచిస్తుంది. ఏ బోధకుడు ఇట్స్ నాట్ ఎ రీప్లేస్మెంట్. ఏమంటే పరిశుద్ధాత్మ రీప్లేస్మెంట్ ఎవడు లేడు. సత్యవాక్యము ద్వారంగా చదవండి అక్కడి నుంచి. అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే. సత్యవాక్యము విని క్రీస్తు నందు విశ్వసించి. చూసారా, ఫస్ట్ వినాలి, వాక్యం వినాలి. రెండోది విశ్వసించి, మూడోది వాగ్దానం చేయబడిన ఆత్మ చేత విశ్వసించాను. ఇంగ్లీష్ బైబిల్ అంతా గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్. సువార్త, రక్షణ సువార్త, రక్షించబడాలి, వినాలి సత్యమైన సువార్తని. రెండోది రక్షించబడాలి. దాని తర్వాత చదవండి, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఏమండి? వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్ముడు. చదవండి 14వ వచనం. పరిశుద్ధాత్ముడు ఈజ్ ద సీల్, ఈజ్ ద విట్నెస్. మన రోమిలకు రాసిన పత్రిక 8వ చూస్తాం. ఆత్మ ద్వారా నడిపించబడిన వారు దేవుని పిల్లలు అనబడదురు అని ఉంది, మనం చూస్తున్నాం. చదవండి దయచేసి. 14 చదవండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యముకు సంచకరువుగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు ఈరోజు చాలా చులకనగా మాట్లాడుతున్నారన్న, చాలా వేదన అలుగుతుంది. పరిశుద్ధాత్మ. ముఖ్యంగా నేను ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ పరిశుద్ధాత్మ అనేవాళ్ళు మీరు బాధపడిన చెప్పచ్చు. వాళ్ళు ఎంతో పరిశుద్ధంగా ఉంటారని చూపించుకుంటారు. వారి వేషభాషణ, వారి అవతారం. ఏమండి? నిలుపు సాతాను, తెల్ల దేవుడు, ఎర్ర ఏదోదో. ఈరోజు మనుషులు ఏమంటే ఒక రంగుని పెట్టుకుని ఆ రంగు దేవుడు దెయ్యం చెప్తున్నారు. మీకెట్ట తెలుసు సాతాను నలుపని? సాతాను ఆత్మ అండి. స్పిరిట్కి రంగు ఉండదే. స్పిరిట్ రంగు ఎలా ఉంటుంది నీకు? నువ్వు ఎట్ట తెలుపు అని చెప్తావు? దేవుడు తెలుపు అని, అదే నలుపు బ్లాక్ చేసింది ఎవరు? ప్రభువే కదా. ఎర్ర రైట్ చేసింది ఎవరు? వైట్ ఎవరు చేశారు? ఏమన్నా మనుషుడు ఈరోజు ఒక మనుషుల్ని ఎలా మాయ చేస్తారంటే వెలుగుదూతం అంటారు. అందుకే ప్రభువే అన్నాడు వెలుగుదూతాన్ని. ఆ వెలుగు అలా ఒక తెల్లగా బట్టలు వేసేసుకుని, లేకపోతే ఒక గంభీరంగా వచ్చేసి అలాగ భక్తుల్లా ఒక వేషాలు వేస్తుంటారు. అలాంటి వాళ్ళు నాకు చాలా ఏంటండి దేవుని ఆత్మ చెప్తుంటారు. వాళ్ళు తెల్ల బట్టలు వేసుకుంటారు, కానీ వాళ్ళ హృదయం భయంకరమైన అపవాది నిలయంగా ఉంటుంది. కాబట్టి మోసపోతారు. మోసగించేవాడు అలాగే వస్తాడు. దొంగలాగా రాడు. ఏమంటే దొంగలు ఎలా ఉంటారు? మెడలో వేసుకుంటారు, అవి కట్టుకుంటారు. ఏమంటే దొంగ కర్ర పెట్టుకుంటాం. అలా రారే, బాగా టిప్ టాప్ వేసుకొని మంచి ఫార్మల్స్ వేసుకుని వస్తాడు. వాడు నాకు తమ్ముడు చెప్తున్నాడు, అన్న నా సెల్ ఫోన్ అలా పోయింది అన్న. నా పక్కన ఆయన కూర్చున్నాడన్న, డీసెంట్గా ఉన్నాడన్న. అసలు మంచి వైట్ షర్ట్ వేసుకున్నాడు, మంచి ఆఫీస్కి టిక్ టై బెల్ట్ పెట్టుకున్నాడు. నేను అలాగ పెట్టుకుని నా జోబులో తీసాడు, ఆయనే తీసాడన్న. ఏంటంటే దొంగ వలే రాడు.
అందుకే ఈరోజు మనం ఎక్కడ చూస్తున్నాం ఇది శరీరరీతమైన వారు, ఆత్మ సంబంధమైన వారికి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా బ్యాక్గ్రౌండ్ మీరు వైట్ చూస్తున్నారు అంటే వైట్ చూస్తాను మాత్రం నేను పరిశుద్ధుని కాదు, బ్లాక్ వేస్తాను మాత్రం నేను సాతాను కాదు, అర్థం చేసుకోండి. అక్కడ అది కలర్లు ఏమైనా ఎన్నో కలర్స్ ఉన్నాయి, స్పెక్ట్రమ్ అంటాం, ఎన్నో కలర్స్ ఉన్నాయి. మీరు మనము ఈరోజు మన సెల్ ఫోన్లో ఎడిట్ చేస్తే ఎన్ని కలర్స్ వస్తాయో, ఏదో ఒక రోజు ప్రోగ్రామ్ డిఫరెంట్గా ఉండాలి, ఒక్కొక్క రోజు ఒక కలర్ వేస్తూ ఉంటాం అంతే. నాకున్న ఈ 5-6 సూట్లు మార్చి వేస్తుంటే చాలామంది అన్నారు మళ్ళీ అదే ప్రోగ్రామ్ వేస్తున్నారు ఏంటని చెప్తే, సో ఈ బ్యాక్గ్రౌండ్ మారుస్తాను దేవుడికి రోజు చూపించాడు. కలర్కి దేవుని సారూప్యానికి దయచేసి కనెక్ట్ చేయొద్దండి. దేవుడే అండి, ఆయన బ్యూటీయే వేరే. అసలు ఆయన ఇచ్చే సమాధానం అసలు మీకు కూడా తెలుసా, పరలోకంలో ఈ భూలోకంలో ఉన్న రంగులు ఉండవండి. ఈ భూలోకంలో ఉన్న మనరంటి రంగులు కావు అసలు. అవి చెప్పలేని వ్యత్యాసమైన రంగులు. అవి మనకి తెలిసిన రంగులు కొన్నే ఈ లోకంలో, కానీ దేవుడు తన పరలోకములో దేవుని రూపము, దేవుని ఆ సన్నిధిలో ఉన్న రంగులు కానీ, పాటలు కానీ, వాయిద్యాలు కానీ, లేకపోతే చాలా వరకు మనకు తెలియదు, ఏమో ఉంటే ఒక 4-5 ఉండొచ్చేమో, కానీ అనేకమైనవి ఉన్నాయి. దేవుడు ఎంతో గొప్ప కలిగిన వాడు. ఓన్లీ శాంపుల్కి పెట్టాడు భూలోకంలో ఆయన. మనం లెట్స్ నాట్ లిమిట్ గాడ్ విత్ సర్టన్ థింగ్స్. ఏమంటే అక్కడ మనం చూసినట్లయితే దేవుని మహిమను మనం పొందినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారంగా చూడండి. పరిశుద్ధత అనేది ఇట్ ఇస్ నాట్ అవుట్వర్డ్ అపియరెన్స్. మరలా చెప్తున్నాను, ఇది హృదయములో జరిగేది. నీ హృదయములో ఎంత రక్తము నీ గుండె వెళ్తుందని తెలుసా? లేకపోతే నీ హృదయంలో ఉన్న ఆలోచన ఎవరైనా చెప్పగలరా? నీ హృదయంలో ఉన్న స్వభావం, నీ మనస్తత్వం, ఇది పైకి తెలియదండి. ఇది హృదయం అంతరంలో జరిగే పవిత్రత, హృదయ అంతరంలో జరిగిన ప్రేమ, యథార్థత. ఇది మనం వేషభాషల్లో మనకు కనబడదు. ఒకరితో మనం జీవిస్తేనే తెలుస్తుంది, ఒకరితో మనం బ్రతికినప్పుడే తెలుస్తుంది వారు ఎలాంటి వారని. అందుకే ప్రభు అంటాడు, వారి ఫలములు చూసి వారితో మీరు తెలుసుకుందరు. వారి ఫలమును చూడండి, వరములు కాదు, ఫలం వేరు, వరాలు వేరు. వారు ప్రసంగం కాదు, వారి జీవితమును చూడండి. పౌలు జీవితంలో తను పరిశుద్ధాత్మతో మనకు నిశ్చయిత ఇచ్చాడు. ఆయన మహిమలో, ఆయన తేజస్సులో అని మాటలు ఎఫెసీ సంఘం చెప్తున్నాను. ఎంతతో ముగిస్తానని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకి ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆత్మీయమైన ఆశీర్వాదాలు లోక ఆశీర్వాదాలకి విరోధం. ఏమండి చెప్పండి, డబ్బులు ఉన్నోళ్ళు ఉపవాస ప్రార్థనకి వెళ్తారా? పస్తున్నోళ్ళు ఉపవాస ప్రార్థన, కష్టంలో ఉన్నోళ్ళు ఉపవాస ప్రార్థనకి వెళ్తారా? నీ జోబు నిండా డబ్బుంటే నువ్వు మోకరించి ప్రార్థిస్తావా? అప్పులు పాలైపోతే ప్రార్థిస్తావా? ఆరోగ్యంగా ఉంటే నువ్వు మందిరానికి వెళ్ళి మోకరించి చేతులెత్తి ప్రార్థిస్తావా? జబ్బు చేస్తే నువ్వు మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తావా? కాబట్టి ఆత్మీయానుసారమైన ఆశీర్వాదాలు చాలాసార్లు మనల్ని క్రీస్తు దగ్గర నడిపిస్తాయి. శరీరానుసారమైన ఆశీర్వాదాలు దేవునికి మనం దూరపరుస్తాయి. అంటే మనం కొన్ని మేనేజ్ చేయగలమండి, మేనేజ్ చేయలేకపోతే వదిలేస్తాం. ఏంటంటే చాలాసార్లు మనం ఈ వాటర్ ట్యాప్లు ఉంటుంటే వాల్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంటుంది. అవి ఓపెన్ కొంచెం ఓపెన్ చేయరు, కొంతమంది ఇప్పేసి వదిలేస్తారు, వాళ్ళు మొయ్యలేరు పాపం. మేనేజ్ చేయగలిగావా? నువ్వు మేనేజ్ చేస్తే డీల్ చేయాలి, లేకపోతే వదిలేసే. అందుకే పౌలు ఏమన్నాడు, పౌలకి ఎందుకు ఆయన హెలికాప్టర్ అడగలేదు దేవుడిని, ప్రభావ నాకు ఒక హెలికాప్టర్ దయచేయి, నాకు ఒక బోటు దయచేయి, నేను ఇన్ని ఊర్లు వెళ్ళి వాకింగ్ చెప్తున్నాను, నాకు ఒక కారు దయచేయి. ఏమండి పౌలు గారు, ప్రభావ మరి నాకు ఒక బాడీ గార్డ్లను దయచేయి, అందరూ ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ కొడుతున్నారు పట్టుకుని, నన్ను ఒక 50 మందిని నా కోసం రెడీ చేయకపోవా, వాళ్ళందరూ AK-47 గన్ ఇవి అని అడగలేదే. ఎక్కడ ఆయన అడగలేదే. శరీర సంబంధమైన అడగలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయనకి దేవునికి ప్రియమైన వాడిగా ఉండాలంటే కొట్టబడాలి, తన్నులు తినాలి, పస్తులు ఉండాలి, సముద్రంలో పడాలి. ఏమంటే తనకు బాగా తెలుసు. అందుకే అంటాడు, కరువైనను, లేమైనను, కష్టమైనను, మరణమైన నీ ప్రేమ నుంచి నన్ను ఏది ఎడబాటు చేయగలరు? దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు మనం దేవుని ప్రేమిస్తాం, ఏం గొప్పతనం ఉంది? దేవుని మనం అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా దేవ నువ్వంటేనే నాకు ఇష్టం నిరూపించాలి. పౌలు అలా జీవించి చూపించాలి. మనం అలా జీవిద్దాం, మనం అలా బ్రతుకుతాం, మనం అలాగా దేవుని కోసం యథార్థంగా ఉంటాం. ఇంకోటి జ్ఞాపకం చేసుకుంటే పౌలు జీవితంలో ఉన్న వాక్యము, ప్రసంగం చూసినట్టు, సారం చూసినట్లయితే పౌలు తను ఉపదేశించినప్పుడు ఆ ఉపదేశము సారము క్రీస్తు ఉన్నాడు.
ఒక బోధ మనం వింటున్నప్పుడు ఆ బోధలో ఎంత క్రీస్తు ఉన్నాడో మనం చూడాలి. యేసు మీద ఒక బోధ ఫోకస్ లేకపోతే ఆ బోధ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని హెచ్చిస్తాడు, ఆయన మాటలు మనం జ్ఞాపకం ఇస్తాడు, ఆయనే దేవుడని మనకు బయలుపడతాడు. సో ఇది మనం నేర్చుకుంటున్నాం. మరి దేవుని చేతి మీద మళ్ళీ రేపు మనం కంటిన్యూ చేద్దాం. దయచేసి స్థాయిలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, ఎఫెసీ సంఘం మనకి పౌలు ఎంతో తన చెరలో ఉన్నప్పుడు, కష్టముల్లో ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, కరువులో ఉంటూ, లేమిలో ఉంటూ తన సంఘముని బలపరుస్తున్నాడయ్యా. ఆత్మీయమైన ఆశీర్వాదాలు మనకి క్రీస్తులో ఉన్నాయి. మనం ఈ శరీర సారమైన వారం కాము. మనము క్రీస్తు యాగము ద్వారంగా, త్యాగం ద్వారంగా మనము ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనకు యోగ్యత, అర్హత ఇచ్చి ఉన్నాడు అనే చక్కని మాటలు బలపరుస్తూ సంఘముని ఆదరిస్తూ నాయన తను నీ ప్రేమను, నీలో ఉన్న ఆ కనికరమును, నీలో ఉన్న సమాధానమును తను పొందుకుంటూ తను రాస్తున్నాడు. అయ్యా, మా మనస్తత్వాలు అలా మార్చు నాయన. మేమును కూడా నీలో ఉన్న ఆ కనికరమును పొందుకోవాలి, నీలో ఉన్న ప్రేమను అనుభవించాలి, నీలో ఉన్న గొప్ప సమాధానముతో మన హృదయం నిండి ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఏ మార్గాన మేము వెళుతున్నప్పటికీ ప్రభువా, నీ మీద మేము ఆనుకునే వారంగా, నిన్ను హత్తుకునే వారంగా, అయ్యా నువ్వు మా పరలోక తండ్రివి, సమస్తము నువ్వు మా కోసం సిద్ధపరిచున్నావు. ఈ భూమి పునాది వేయకముందే మా కోసం నీ తలంపులు ఉన్నతమైనవి గ్రహించు ముందుకు వెళ్తానికి సహాయం చేయి. ఈరోజు ఈ మాటలు విన్న నీ బిడ్డలను దర్శించి వారితో మాట్లాడిన ఎవరికైతే ఇంకా రక్షణ లేదు, ఎవరికైతే ఇంకా మారు మనసు పొందలేదు, ఇంకా ఎవరైతేనైనా వారు బాప్తిసం తీసుకుని జీవితం సమర్పించుకోలేదు, వారితో నువ్వు మాట్లాడిన ఆయన పరిశుద్ధాత్మదేవ. మనుషులు మాట్లాడితే ఏమి జరగవు, కానీ నువ్వు మాట్లాడితేనైనా బండలైన పర్వతములైన అవి సమమవుతాయి ప్రభా. నువ్వు మాట్లాడి వారి హృదయములతో నువ్వు మాట్లాడి వారి కఠినమైన హృదయమును తీసివేసి మాసమైన హృదయమును తెచ్చి నీ బిడ్డలను ఈరోజు దర్శించి ప్రభా. అలుపు నన్ను వాడుకున్నావు, ఎవరికి ఏది బోధించామో దాని సారంగా నాకు బ్రతుకుతానికి నీ కృపను చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరోజు దేవుడు మీతో మాట్లాడటం మా తెలియపరిచాను మీకోసం మేము ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాం. మీ పేరు, ఊరు, మీ ప్రార్థన అవసరం వివరంగా వాయిస్ మెయిల్, వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను ఎత్తుతాను, లేకపోతే నేను మీకు రెస్పాండ్ అవుతాను, లేకపోతే రెగ్యులర్ కాల్ చేస్తే నా భార్య మీతో మాట్లాడుతుంది. సో మేము మీకోసం ప్రార్థిస్తానికి మేము ఇష్టపడుతున్నాం. మీరు వివరంగా మీ ప్రార్థన అవసరాలతో పంపించండి. ఈ భారమైన పరిచయంలో మీరు కూడా పాలు పొందాలని ఆశిస్తే, దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆ స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అక్కడ నా మీద పంపించవచ్చు. మీరు పంపించే కానుకలు దేవుని పరీక్షలో నమ్మకంగా వాడుతున్నాం. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.